హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇదంతా మీ వల్లే, మీ సపోర్ట్ వల్లే. రీసెంట్గా మన ఛానల్ అయితే 5K అయితే రీచ్ అయిపోయింది. ఇదంతా మీ సపోర్ట్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. టైం కుదరక కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లాంగ్ వీడియో అయితే చేయలేకపోయాను. ఈ వీడియో ఏంటంటే ముంబైలో పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అసలు ఈ పోలీసులు అయితే ఎవడ మాట వినరు. ఇంకా మన మాట అంటారా, లెక్క కూడా చేయరు. పొరపాటున లైసెన్స్ లేకుండా దొరికితే ఇంకా అంతే సంగతులు. వాడి ఇష్టం వచ్చినంత ఫైన్ వేసేస్తాడు. సో అంత బాధ ఎందుకులే అని ఈరోజు నేను డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్కి అయితే వెళ్తున్నాను. మన ఆంధ్ర తెలంగాణ స్టేట్లో కన్నా వేరే స్టేట్లో కూడా మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. అది ఎలా తీసుకుంటారని మీకు ఈ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ నేనైతే ముంబై ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. మేముండే దగ్గర నుండి అయితే ముంబై ఆర్టీఓ ఆఫీస్ నియర్లీ 8 km దాకా అయితే ఉంటుంది. 1 km నడుచుకుంటూ వెళ్ళాలి, తర్వాత లోకల్ ట్రైన్లో వెళ్ళాలి. ఫస్ట్ నేను మీకు వేరే స్టేట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను. వేరే స్టేట్లో తీసుకోవాలంటే ప్రజెంట్ మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో అక్కడ నుండి ప్రజెంట్ అడ్రస్ యొక్క సర్టిఫికేట్ అయితే కావాలి. సెకండ్ ఏమో ఆధార్ కార్డ్ అండ్ మీ పాన్ కార్డ్ అండ్ 2 photos ఉంటే సరిపోతుంది. దాని తర్వాత ఈ ప్రూఫ్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న ఏదైనా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ అప్లై చేయొచ్చు. నేను అప్లై చేసిన దగ్గర అయితే 2.8K తీసుకున్నారు. మన ఆంధ్ర తెలంగాణలో అయితే ఎక్కువ తీసుకుంటారు. నియర్లీ 5 to 6K దాకా అయితే అవుతుంది ఓన్లీ 2 వీలర్ అయితే. అదే ముంబైలో అయితే 2 వీలర్ ప్లస్ 4 వీలర్ సేమ్ అమౌంట్కి అయితే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అయిపోతుంది. డ్రైవింగ్ లైసెన్స్కి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ మనం ఇచ్చిన ప్రూఫ్స్ అయితే వెరిఫికేషన్ అవుతాయి. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అయితే చెక్ చేస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యాక ఈ ప్రూఫ్స్ అన్నీ వెరిఫికేషన్ అయినాక ఎగ్జాక్ట్లీ 1 month తర్వాత యాక్చువల్లీ మన ఫిజికల్ డ్రైవింగ్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అలా 1 month తర్వాత అప్లై చేసుకొని మన టెస్ట్ అయితే ఫిజికల్గా ప్రూఫ్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మనం ఇచ్చిన ప్రజెంట్ అడ్రస్కి అయితే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ కార్డుని అయితే పంపించేస్తారు. సో ప్రజెంట్ నేనైతే ఎగ్జామ్ అండ్ ప్రూఫ్స్ వెరిఫికేషన్కి అయితే వెళ్తున్నాను. మీకు కూడా లైట్గా లోకల్ ట్రైన్స్ని కొంచెం ముంబై అయితే చూపిస్తాను. చలో వెళ్దాం పదండి. చెప్పడం మర్చిపోయాను, ఈ ముంబై లోకల్ ట్రైన్స్ అయితే చాలా రష్గా ఉంటాయి. కానీ నేను వెళ్ళిన రోజు అయితే చాలా ఖాళీ ఉండే. ఫస్ట్ టైం ఇంత ఖాళీ ఉన్న లోకల్ ట్రైన్లో అయితే వెళ్ళటం ముంబైలో. ఫుల్ రష్ ఉంటాయి. అదే కాక చాలామంది దొంగలు కూడా ఉంటారు. అసలుగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. నువ్వు కళ్ళు మూసి కళ్ళు తెరిసే లోపు నీ పాకెట్లో ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. మా దగ్గర నుండి లోకల్ ట్రైన్ స్టేషన్ అయితే 1 km ఉంటుంది. ఇక్కడ నుండి ఆర్టీఓ ఆఫీస్ అయితే 7 km ఉంటుంది. లోకల్ ట్రైన్ వెళ్ళాలి. థర్డ్ స్టేషనే ముంబై సెంట్రల్. ఒక 15 to 20 minutes ట్రావెల్ తర్వాత మనం దిగాల్సిన ముంబై సెంట్రల్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 400 to 500 meters ఉంటుంది ముంబై ఆర్టీఓ ఆఫీస్ అయితే. స్టేషన్ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కావాలంటే ట్యాక్సీస్ కూడా ఉంటాయి. అది చలో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి ఒక రైట్ టర్న్ తీసుకుంటే ముంబై ఆర్టీఓ ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. అదిగో ఎదురు కనిపిస్తుంది కదా పురాతనమైన గేట్తో, అదే ముంబై యొక్క ఆర్టీఓ ఆఫీస్. లోపలైతే ఇలా ఉంటుంది. అదిగో ఎదురుగా టెస్ట్ అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా పోలీసులు ఉంటారు. ఇక్కడ పోలీసులు కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు. ఖచ్చితంగా నీకు డ్రైవింగ్ వస్తేనే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్రూవ్ చేస్తారు, లేకపోతే చేయరు. అస్సలకి ఫ్రాడ్ అనేది అస్సలు ఉన్నది ఇక్కడ. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చేసింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.